మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో తన వెంచర్ విషయంలో మున్సిపల్ అధికారి రమేష్ లంచం డిమాండ్ చేసినట్టుగా వీరభద్రం అనే వ్యక్తి ఆరోపించాడు. డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో 121, 122 సర్వే నెంబర్లో 2 ఎకరాల 5 గుంటల భూమిలో వీరభద్రం అనే వ్యక్తి వెంచర్ వేశాడు. చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఉన్నా తనకు లంచం ఇవ్వాలని సదరు అధికారి డిమాండ్ చేసినట్టుగా వెంచర్ యజమాని వీరభద్రం వాపోయారు. లంచం ఇవ్వకపోవడంతో తనపై మున్సిపల్ అధికారి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండల పరిధిలోని సర్వే నెంబర్ 121, 122లో గతంలో 10% ల్యాండ్ అమ్మున్నందున ఈ కొత్త గవర్నమెంట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని కొత్తగా పెట్టింది. దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేము డెవలప్ చేస్తున్నాము. డెవలప్ చేస్తుంటే డోర్నకల్ టౌన్ ప్లానర్ టీపీఎస్ రమేష్ గారు వచ్చి నువ్వు ఇది డెవలప్ చేయొద్దు అంటే నా దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయండి, నీ గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను వెళ్తున్నాను అంటే లేదు నువ్వు నాకు డబ్బులు ఇస్తే తప్ప నువ్వు పని చేయకూడదు, నాకు 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. అయితే మధ్యవర్తి ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నాడు. నేను రోడ్డు కూడా వేసాను, కంకర వేస్తుంటే కూడా దాన్ని కొంచెం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ డ్యామేజ్ చేసినందుకు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అదేవిధంగా మహబూబాబాద్ సబ్ కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాను. ఇతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు నష్టపరిహారం కట్టేయాలని నేను మనవి చేస్తాను.